హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ స్పెషల్ ఏంటంటే నేను పొంపానో ఫిష్తో తవా ఫిష్ ఫ్రై చేయబోతున్నా. పొంపానో ఫిష్ అంటే చందువా చేప, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తినేటప్పుడు కూడా ముళ్ళు తక్కువగా ఉంటాయి, గుచ్చుకోవు. సో ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు ఫిష్ ఫ్రైకి. ఫస్ట్ మసాలా చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ రైస్ వేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాలు, ఒక 5 నుంచి 6 వచ్చేసి లవంగాయలు, 1/2 టీ స్పూన్ వచ్చేసి సోంపు వేయండి, 1/2 టీ స్పూన్ వచ్చేసి మెంతులు, ఒక 1 ఇంచ్ వచ్చేసి దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ వచ్చేసి పెప్పర్ అంటే మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేయండి. ఇప్పుడు ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు వేయండి, ఒక 10 ఎండుమిరపకాయలు వేయండి, ఒక 5 నుంచి 6 గార్లిక్ అంటే వెల్లుల్లి అండ్ 2 రెబ్బల కరివేపాకు వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా తీసి ఒక బౌల్లో పోసి చల్లారి పెట్టుకోండి. ఎప్పుడన్నా సరే హాట్గా ఉన్నప్పుడు గ్రైండ్ చేయొద్దు, పాడైపోతుంది గ్రైండర్. అందుకని చెప్పి ఎప్పుడైనా చల్లారిన తర్వాత మాత్రమే మీరు బ్లెండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఒక చిన్న బ్లెండర్లో తీసుకొని దానిలో కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోండి అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. అంతే, మన ఫిష్ మసాలా రెడీ అయిపోయింది. మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఫిష్ పులుసులో కూడా చాలా బాగుంటుంది, ఫ్రైస్లో చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ మనం తయారు చేసిన మసాలా వేయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిటికెడు పసుపు వేయండి, మీకు తగినంత కారం వేసుకోండి అండ్ తగినంత ఉప్పు వేసుకొని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 నిమ్మకాయని తీసుకొని దాన్ని బాగా స్క్వీజ్ చేసి జ్యూస్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆ జ్యూస్ మొత్తం కలిసేలాగా ఈ మసాలా పేస్ట్ కలుపుకొని నీట్గా క్లీన్ చేసిన పొంపానో ఫిష్ అంటే చందువా చేప, వాటి ముక్కల మీద ఈ మసాలా అంతా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు అన్ని ముక్కలకి పట్టేలాగా ఈ మసాలా మొత్తం మసాజ్ చేయాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ముక్క తీసుకొని ఇలా మసాజ్ చేయండి. చేసి ఒక 4 నుండి 6 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ముక్కకి బాగా పడుతుంది. లేదంటే పైన వరకు మసాలా ఉండి లోపలంతా బ్లాండ్గా ఉంటుంది, అస్సలు టేస్ట్ బాగోదన్నమాట. ఇప్పుడు 4 నుండి 6 గంటలు నానబెట్టిన తర్వాత ఇలాగ ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 కప్ వరకు ఆయిల్ పోసుకోండి. మీకు నచ్చిన ఆయిల్లో వేయించుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనె వాడతాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ బాగా వేడవనివ్వాలి. మనం మీడియం హీట్లో మాత్రమే చేస్తున్నాము, లోలో కాదు, హైలో కాదు. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేపల ముక్కలన్నిటినీ ఇలాగా పరుచుకోవాలన్నమాట. అన్నిటికీ సరిపడా ఉండే పెద్ద ప్యాన్ అయితే బెటర్. సో మీ దగ్గర లేకపోతే టూ టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అన్నా కూడా చేసుకోవచ్చు. టైం సేవింగ్ కాబట్టి నేను పెద్ద ప్యాన్లో తీసుకొని ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి, ఇలా ఫ్రై అయ్యే వరకు కదిలించొద్దు. 10 మినిట్స్ తర్వాత మాత్రమే మీరు తిప్పుకోండి. ఇలాగ స్లోగా తిప్పండి, ఎందుకంటే చెదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి కుక్ అయితే కనుక. అందుకని స్లోగా ఇలాగ తిప్పుకోండి. ఎవ్రీ ఫిష్ ఫిలెట్ తిప్పుకోవాలి. అది ఎవ్రీ సైడ్ 10 మినిట్స్ చొప్పున వేయించుకోవాలి. అలా మొత్తం వేగే వరకు స్లోగా ఓపికగా చేసుకోండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. 10 మినిట్స్ వరకు మీరు ఏం కదిలించకుండా ఫిష్ని అట్లా వదిలేస్తే. సో 10 మినిట్స్ తర్వాత తిప్పి చూడండి, చూసారా ఎంత బాగుందో. ఇలాగే మీరు స్లోగా ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్కి ఒకసారి ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేశారు అంటే ఒక 30 మినిట్స్లో చాలా చాలా టేస్టీగా ఉంటే తవా ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు కావాల్సిందల్లా ఓపిక మాత్రమే. మెల్లగా స్టవ్ పక్కనే ఉండి స్లోగా ఫ్లిప్ చేసుకుంటూ ఉండండి ఎవ్రీ 10 మినిట్స్కి వచ్చి.
అండ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి, హైలో పెట్టద్దు. హైలో పెట్టారు అంటే పైన ఫ్రై అయినట్టే అనిపిస్తుంది కానీ లోపలంతా ఫిష్ రాగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి మీరు కొంచెం మీడియంలో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి సాంబార్ అండి. అండ్ ఈవెన్ రసం కూడా చాలా బాగుంటుంది దీనికి. నేను చేసిన ఫిష్ మసాలా ఉంది కదా, ఆ మసాలా అయితే పక్కా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు చాలా రకరకాల ఫిష్ కర్రీస్, ఫిష్ ఫ్రై, ష్రింప్ కర్రీ, పీతలు, లైక్ ఎనీ సీ ఫుడ్కి చాలా బాగుంటుంది ఆ మసాలా వేస్తే. అందుకని చెప్పి మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి మీరు ట్రై చేసినట్లయితే. థ్యాంక్ యూ సో మచ్.